హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ పేపర్ అండి. ఇది పేపర్ 2B 5/3/2024 సెషన్ 2 సైకాలజీలో ఇచ్చినటువంటి 30 బిట్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి. మిత్రులందరికీ చిన్న మనవి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి క్విక్ రివిజన్ కింద సైకాలజీ, తెలుగు, ఈవీఎస్, సైన్స్, సోషల్ మెథడాలజీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ముందుగా సైకాలజీలో ఫస్ట్ బిట్ చూద్దామండి. అలియేవర్ జంగ్ జాతీయ భాషణ మరియు వినికిడి లోపాల సంస్థ కేంద్ర స్థానం ఎక్కడ ఉంది? అలియేవర్ జంగ్ జాతీయ భాషణ మరియు వినికిడి లోపాల సంస్థ కేంద్ర స్థానం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ముంబైలో ఉంది. ఆప్షన్ 3 ముంబై రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఉబ్బెత్తుగా ఉన్న చిత్రాలను ఈ పిల్లల బోధనలో ఉపయోగిస్తారు. ఉబ్బెత్తుగా ఉన్న చిత్రాలను ఈ పిల్లల బోధనలో ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, దృష్టిలోపం. దృష్టిలోపం గల పిల్లలకు ఉబ్బెత్తిగా ఉన్న చిత్రాలను బోధనలో ఉపయోగిస్తారు. సో ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న. క్రింది వాటిలో జాతీయ ట్రస్ట్ చట్టం పరిధిలోకి రాని వైకల్యం ఏది? క్రింది వాటిలో జాతీయ ట్రస్ట్ చట్టం పరిధిలోకి రాని వైకల్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అండి, అభ్యసన సమస్యలు. ఆప్షన్ 4 అభ్యసన సమస్యలు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న. మోనోప్లీజియా దీనికి సంబంధించినది? క్రింది వాటిలో మోనోప్లీజియా దీనికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అండి, సెరిబ్రల్ పాల్సీ. మోనోప్లీజియా సెరిబ్రల్ పాల్సీకి సంబంధించినది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న. క్రింది వాణిలో ఏ చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినది కాదు? క్రింది వాటిలో ఏ చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినది కాదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్టీఐ చట్టం అండి. ఆప్షన్ 3 ఆర్టీఐ చట్టం ప్రత్యేక అవసరాల గల పిల్లల విద్యకు సంబంధించినది కాదు. తర్వాత ప్రశ్న. తక్కువ బుద్ధిమాంద్యత గలవారి ప్రజ్ఞాలబ్ధి ఎంత? క్రింది వాటిలో తక్కువ బుద్ధిమాంద్యత గలవారి ప్రజ్ఞాలబ్ధి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండి, 50 నుంచి 70. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. ఈ పిల్లలకు ఇంటి వద్దనే విద్య అందించాలి. క్రింది వారిలో ఈ పిల్లలకు ఇంటి వద్దనే విద్య అందించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అండి, తీవ్ర మరియు అతి తీవ్ర స్థాయి బుద్ధిమాంద్యత గల పిల్లలకు, వీరికి మాత్రమే ఇంటి వద్దనే విద్య అందించాలి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న. వ్యక్తి స్వతంత్రంగా సమాజంలో వ్యవహరించడానికి అవసరమైన మానసిక సామర్థ్యం లేనితనాన్ని బుద్ధిమాంద్యతగా నిర్వచించిన వారు ఎవరు? వ్యక్తి స్వతంత్రంగా సమాజంలో వ్యవహరించడానికి అవసరమైన మానసిక సామర్థ్యం లేనితనాన్ని బుద్ధిమాంద్యతగా నిర్వచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్మిత్ నెస్వర్త్ అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న. అవగాహన సమస్యలను తరచుగా ఈ పిల్లల్లో గమనిస్తాము. క్రింది వారిలో అవగాహన సమస్యలను తరచుగా ఈ పిల్లల్లో గమనిస్తాము. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అభ్యసన సమస్యలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రోమోజోమ్ల అస్తవ్యస్త నిర్మాణం వలన ఏర్పడు వైకల్యం ఏది? క్రింది వాటిలో క్రోమోజోమ్ల అస్తవ్యస్త నిర్మాణం వలన ఏర్పడు వైకల్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 డౌన్స్ సిండ్రోమ్ కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న. పిల్లలు అభ్యసించడానికి వారిలో ఆసక్తి, ఉత్తేజం కలిగించుట కొరకు
ఇది చాలా అవసరం. పిల్లలు అభ్యసించడానికి వారిలో ఆసక్తి, ఉత్తేజం కలిగించుట కొరకు ఇది చాలా అవసరం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పునర్బలనం అండి. ఆప్షన్ 2 పునర్బలనం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఇక్కడ నమోదు చేయకూడదు. క్రింది వాటిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఇక్కడ నమోదు చేయకూడదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వయోజన విద్యా కేంద్రాలు అండి. సరైన సమాధానం ఆప్షన్ 2 వయోజన విద్యా కేంద్రాలు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. బడిఈడు పిల్లల్లో అభ్యసన సమస్యలు గలవారి సంభావ్యత ఎంత? క్రింది వాటిలో బడిఈడు పిల్లల్లో అభ్యసన సమస్యలు గలవారి సంభావ్యత ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 15 నుంచి 18%. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, దృష్టి స్పష్టతను కొలవడానికి అవసరమైనది ఏది? క్రింది వాటిలో దృష్టి స్పష్టతను కొలవడానికి అవసరమైనది ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్నెల్లెన్ చార్ట్. ఆప్షన్ 2 స్నెల్లెన్ చార్ట్ అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, వ్యక్తిగత విద్యా ప్రణాళికలో పిల్లవానికి తప్పక ఉండవలసింది ఏది? వ్యక్తిగత విద్యా ప్రణాళికలో పిల్లవానికి తప్పక ఉండవలసింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బలాలు. ఆప్షన్ 3 బలాలు రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, టెర్మన్ ప్రకారం ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? టెర్మన్ ప్రకారం ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 140 నుండి అంతకన్నా ఎక్కువ అండి. 140 లేదా అంతకన్నా ఎక్కువ. తర్వాత ప్రశ్న, అఫాసియా అనున్నది దీనికి సంబంధించినది. క్రింది వాటిలో అఫాసియా అనున్నది దీనికి సంబంధించినది. ఆప్షన్ 4 భాషణ మరియు భాషా సమస్యలండి. అఫాసియా అనున్నది భాషణ మరియు భాషా సమస్యలకు సంబంధించినది. తర్వాత ప్రశ్న, ఏ బుద్ధిమాంద్యత, బి మానసిక రుగ్మత మరియు సి అభ్యసన సమస్య వీటి పరంగా సరి అయినది ఏది? క్రింది వాటిలో ఏ బుద్ధిమాంద్యత, బి మానసిక రుగ్మత, సి అభ్యసన సమస్య వీటి పరంగా సరి అయినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏ మరియు బి మరియు సిలు వేరువేరుగా. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవితా కేంద్రాలను ప్రతి డాష్లోనూ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవితా కేంద్రాలను ప్రతి చోట ఎక్కడ స్థాపించారు అని అడుగుతున్నారండి. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మండల కేంద్రంలో. తర్వాత ప్రశ్న, బోధనాభ్యాసనలో మూర్త నుండి అమూర్త భావనలు పాటించడం ప్రధాన పద్ధతి. క్రింది వానిలో సరైన క్రమాన్ని గుర్తించండి. బోధనాభ్యాసనలో మూర్త నుండి అమూర్త భావనలు పాటించడం ప్రధాన పద్ధతి. క్రింది వానిలో సరైన క్రమాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అండి. నిజ వస్తువులు, నమూనాలు, చిత్రాలు, చిహ్నాలు, పదాలు, శబ్దాలు. సరైన క్రమం నిజ వస్తువులు, నమూనాలు, చిత్రాలు, చిహ్నాలు, పదాలు, శబ్దాలు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, వినికిడి యంత్రాన్ని ధరించిన పిల్లవాడు సాధారణ తరగతిలో హాజరైతే ఆ పిల్లవాడిని తరగతి గదిలో ఇక్కడ కూర్చోబెట్టాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మొదటి వరుసలో. ఆప్షన్ 2 మొదటి వరుసలో కూర్చోబెట్టాలి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో దృష్టిలోపం గలవారు సాధారణంగా కంప్యూటర్లో వాడే సాఫ్ట్వేర్. క్రింది వాణిలో దృష్టిలోపం గలవారు సాధారణంగా కంప్యూటర్లో వాడే సాఫ్ట్వేర్ ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జాస్. అప్లికేషన్ పేరు ఆప్షన్ 3 జాస్ అప్లికేషన్ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న,
దివ్యాంగుల హక్కుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిన తేదీ ఏది? క్రింది వాటిలో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిన తేదీ ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అండి. 27/12/2016. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, అంధత్వం అనగా ఏమిటి? క్రింది వాటిలో అంధత్వం అనగా ఏమిటి? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. దృష్టి స్పష్టత 3/60 కన్నా తక్కువ ఉన్నట్లయితే దానిని అంధత్వం అంటారు. ఆప్షన్ 1 దృష్టి స్పష్టత 3/60 కన్నా తక్కువగా ఉన్నట్లయితే దానిని అంధత్వం అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నందు విద్య గురించి పొందుపరిచిన అధ్యాయం ఏది? క్రింది వాటిలో దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నందు విద్య గురించి పొందుపరిచిన అధ్యాయం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 3 అండి. అధ్యాయం 3 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న చూద్దాం. మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఈ విభాగం క్రిందకి వస్తుంది. క్రింది వాటిలో మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఈ విభాగం క్రిందికి వస్తుంది. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చలన సంబంధ వైకల్యం అండి. మస్కులర్ డిస్ట్రోఫీ అనేది చలన సంబంధ వైకల్యం క్రిందికి వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వినికిడి లోపాన్ని ఇలా పేర్కొన్నారు. ఏ చెవుడు, బి వినికిడి. వీటిని లోపంగా పేర్కొన్నారు. వీటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ మరియు బి రెండు వేరువేరుగా. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, పాఠశాలలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధిత స్పెషల్ ఎడ్యుకేటర్ తప్పకుండా సిద్ధం చేయాల్సినది. పాఠశాలలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధిత స్పెషల్ ఎడ్యుకేటర్ తప్పకుండా సిద్ధం చేయాల్సింది ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఐఈపీ అండి. ఆప్షన్ 2 ఐఈపీ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత కానిది ఏది? క్రింది వాణిలో స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత కానిది ఏది? ఆప్షన్ 4 అవార్డు కొరకు సిఫార్సు చేయడం అండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవార్డు కొరకు సిఫార్సు చేయడం అనేది ఎడ్యుకేటర్ బాధ్యత కానిది. తర్వాత ప్రశ్న, ఆటిజం గల పిల్లలు తరచుగా మనం చెప్పినవే తిరిగి చెప్తూ ఉండుటను ఇలా అంటారు. క్రింది వాటిలో ఆటిజం గల పిల్లలు తరచుగా మనం చెప్పినవే తిరిగి చెప్తూ ఉండుటను ఇలా అంటారు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఎకోలాలియా. ఆప్షన్ 3 ఎకోలాలియా రైట్ ఆన్సర్ అవుతుందండి.